హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి క్వీన్స్లాండ్ గోల్డ్ కోస్ట్లో డే 1 ట్రిప్ అండి. మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. మాకు అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ పూర్తిగా డీటెయిల్స్ తెలియదు కాబట్టి మాకు కార్ తీసుకోవడమే బెటర్ ఆప్షన్ అనిపించింది. దట్టు ఫ్యామిలీ ఆఫ్ 8 ఉన్నాం కాబట్టి పిల్లలతోటి ఇదే మంచి ఆప్షన్ అనిపించింది. మనం ఎంజాయ్ చేయాలి కదా, ఇక్కడ ట్రావెలింగ్కి ఇబ్బంది ఉండకూడదు పిల్లలతోటి అని చెప్పి మేము ఇలా చేసామన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. వెళ్ళేంత దూరం ఇది 1 అవర్ తీసుకుంది. మేము సర్ఫేస్ ప్యారడైజ్ నుంచి గ్లోవామ్స్ కేవ్కి వెళ్ళడానికి కార్లో 1 అవర్ పట్టింది అక్కడికి రీచ్ అవ్వడానికి. ఫైనలీ గ్లోవామ్స్ కేవ్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ ఎంట్రన్స్ అది ఇలా ఉంటుంది అనమాట. మేము యాక్చువల్లీ ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్తే మన టైం స్లాట్ ప్రకారం ఇట్స్ బెటర్ ఆప్షన్. మేము అక్కడికి వెళ్ళి చూస్తే మాకు మేము వెళ్ళిన టైంకి ఆ స్లాట్ లేదన్నమాట, ఫుల్ అయిపోయింది. సో మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ బుక్ చేసుకొనేసి వాళ్ళ లిమిటెడ్ పీపుల్ని మాత్రమే ఒక్కొక్క స్లాట్కి అలో చేస్తారంట. మళ్ళీ ఆ గ్లోవామ్స్కి ఇబ్బంది కాకూడదని చెప్పేసి ఎక్కువ మంది వెళ్తే ప్రాబ్లం అవుతుందంట. సో అందుకని చెప్పి వాళ్ళు అలా అన్నారు. మాకు ఒక 1/2 అవర్ 45 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మాకు స్లాట్ దొరికింది. అది బుక్ చేసుకున్నాం అనమాట. సో అక్కడ వెయిట్ చేస్తున్నాము. రెప్టైల్స్ కూడా ఉన్నాయండి అక్కడే చూడడానికి. ఇలా ఇదొక రెప్టైల్, చాలా రెప్టైల్సే ఉన్నాయి మేము చూసాము అక్కడ. ఇంకా సరే అని వెయిట్ చేసేలోపు లంచ్ చేసేస్తామని చెప్పి మా టైం స్లాట్ వచ్చేలోపు మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొని వచ్చుకున్నాం అనమాట. ఎయిర్బిఎన్బి నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకునేసి తీసుకొని వచ్చుకున్నాము. ఇక్కడ లంచ్ చేస్తున్నాము. మాకు 2:45కి స్లాట్ దొరికిందనమాట. నెక్స్ట్ ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి మేము ఆ స్లాట్ తీసేసుకున్నాము. ఇంకా వెంటనే ఇక్కడంతా ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇంకా మెమరీస్ అంతే కదండి, ఎక్కడికి వచ్చిన మెమరీస్ మనకి ఉండాలని చెప్పి ఇలా తీసుకుంటాము. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రాగ్స్ది ఆ రెప్టైల్స్ షో కొంచెం ఉందని చెప్పేసి దానికి వెళ్తున్నాము. అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో ఇక్కడ వెళ్తున్నాము. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రాగ్స్, రెప్టైల్స్ అవన్నీ లోపల ఉంటాయి. అదే కాకుండా ఇక్కడ చిన్న పిల్లల కోసం అని చెప్పి ఒక స్మాల్ టాస్క్ లాగా ఇచ్చారనమాట. అది కంప్లీట్ చేస్తే వాళ్ళకి స్మాల్ టాయ్స్ కూడా ఇచ్చారు. సో అది కూడా ఉన్నింది అక్కడ. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అది. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ అండ్ ఫ్రాగ్స్ ఇవన్నీ మనం చిన్నప్పుడు చూసింటాం కదండి. ఇది పెద్ద స్నేక్ అండి, చాలా భయం వేసింది నాకు చూస్తుంది. స్నేక్స్ అంటే నాకు చాలా భయం చిన్నప్పటి నుంచి కూడా. ఇదొక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్నేక్. నెక్స్ట్ ఇది ఇవి ఏంటో నాకు తెలియదు కానీ ఈవెన్ మా జ్ఞానేశ్వర్ కిండర్ గార్డెన్లో కూడా నేను చూసాను ఇవి. అవి చూడడానికి బాగుంటాయి. నెక్స్ట్ ఇది డిఫరెంట్ ఇంకొక వెరైటీ ఆఫ్ ఫ్రాగ్.
కేవ్కి వెళ్ళామండి. నాకైతే మేము చిన్నప్పుడు చూసినంత గ్లో వామ్స్ అలా ఏం ఫీల్ రాలేదండి. నాకు అంత వర్త్ అయితే అనిపించలేదు ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత. మేము అసలు చూడలేకపోయాము అవి ఎలా ఉంటాయని, జస్ట్ స్టార్స్ లాగా అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆక్వాడక్ అండి. సో అక్కడి నుంచి గ్లో వామ్స్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసిన తర్వాత ఆక్వాడక్ మేము బుక్ చేసుకున్నాము. ఇది ఆల్రెడీ ప్రీవియస్గానే బుక్ చేసినాం కాబట్టి మా టైం స్లాట్కి మేము వచ్చేసాము. కరెక్ట్గా 10 minutes ముందే వచ్చాము. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, సేమ్ బోట్ రోడ్ మీద వెళ్తుంది. దానికి మన కార్స్కి ఉన్నట్టు టైర్స్ కూడా ఉంటాయి. అలాగే అట్ ద సేమ్ టైం వాటర్లోకి కూడా సేమ్ బోట్ అలాగే వెళ్ళిపోతుంది. స్టాప్ చేయడం అంతా ఏముండదు, అలాగే వెళ్ళిపోతుంది. అది నాకు ఫస్ట్ టైం చూసాను, నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది వెరైటీగా కూడా అనిపించింది. ఇది సిటీ నుంచి ఆ సర్ఫేస్ ప్యారడైజ్ లోపల నుంచి ఫేమస్ ఏమేమి ఉంటాయి. Jess is going to drive the bus, get in the water. It will be nice and smooth. బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది ఇప్పుడు వాటర్ దగ్గరకు వచ్చేసాం అనమాట ఇందులోని. సో ఇది We're going in. Alrighty guys, yes, just like that we're on the water. Which means you guys are welcome if you wanted to stand up, move around. You can go anywhere on the boat basically. We just asked one, do not leave. We're going to tell you a little bit more about this area, confirm some children's names, because I think I will. టోటల్ ట్రిప్ అయితే 1 hour అండి. అక్కడ ప్లేస్ ఆక్వాడెక్ స్టాప్ నుంచి ఇక్కడ వాటర్కి వచ్చి మళ్ళీ ఆక్వాడెక్ స్టాప్ వాళ్ళు డ్రాప్ చేయడానికి టోటల్ 1 hour పడుతుంది. సో ఇప్పుడు బయట వచ్చేసాం వాటర్లో నుంచి. నాకైతే ఇది వర్త్ అనిపించిందండి, చాలా బాగా నచ్చింది నాకు. ఈ ఆక్వాడెక్ది అయితే బ్యూటిఫుల్గా అనిపించింది. ఈవినింగ్ సన్సెట్ కూడా ఎంత బాగా అనిపించిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.